వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉల్లాపంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ మేడ్, నాట్ బార్న్. వరల్డ్ టీచర్స్ అవధూతలు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు తయారయ్యే వాళ్ళమ్మ కడుపుల్లో జన్మిస్తారు. ఇప్పుడు మీరు మన వీడియోలు చూస్తున్నటువంటి రమణ మహర్షి గారు, వెంకటేశ్వర శర్మ గారు బాగా కోటీశ్వరుడు పిల్లవాడు, ఒక్కడే పిల్లవాడు. ఉన్నది మొత్తం కూడా త్యజించి చివరికి డబ్బులు మొత్తం కూడా అరుణాచలంలో కోనేరులో పడేసి అరుణాచల మహాశివుడి యొక్క శివలింగం నుండి శబ్దాలు వచ్చాయి. వరే, నువ్వు పుట్టింది అజ్ఞానంతో ఉన్న లోకాన్ని మార్చడానికి మౌనముని. నీ మౌనమే అందరికీ కూడా ఆదర్శం అవుతుంది. నీవు చెప్పిందే వేదం, నీవు ఉన్నటువంటిదే క్షేత్రం, అరుణాచల మహాక్షేత్రం అవుతుంది అని శివలింగం నుండి శబ్దాలు వచ్చాయి. అప్పటి నుంచి రమణ మహర్షిగా మారిపోయాడు. ఈయన గురించి చెప్పాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని, కమఠాచలం అనేటువంటి పేరున్నటువంటి వినుకొండలో శ్రీ రామలింగేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఆలయంలో మనం ఉన్నాం. చూస్తున్నారు కదా, అర్చక మహానుభావులందరూ కూడా జపాలు హోమాలు చేస్తున్నారు. ఈ జపాలు హోమాలు ఎందుకు చేస్తాం, దేవతలకి మానవుడికి యుద్ధం ఎందుకు జరిగింది అనే విషయాన్ని గురించి గరికపాటి నరసింహారావు గాని, చాగంటి కోటేశ్వరరావు గాని, భూమండలంలో పుట్టినటువంటి ఎవరూ కూడా ఇంతవరకు చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పుస్తకాల్లో ఉన్నదాన్ని చూసి చెప్పినటువంటి వాళ్ళే కానీ దైవశక్తి అనేది లేదు. దైవశక్తి కలిగినటువంటి ఒక్క ఈ రమణ మహర్షి 16 సంవత్సరాల పిల్లవాడు పాపం. చూడండి, ఈ రమణ మహర్షి మాత్రమే చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉన్నారు. దేవతలకి మానవులకి యుద్ధం జరిగింది. జాగ్రత్తగా వినండి, మీకెవ్వరికీ తెలియదు ఈ విషయం. చెప్పాం కదా, వేద పండితులకి ఏది లేదన్నమాట. దైవశక్తితో చెప్పారు ఆయన రమణ మహర్షి. దేవతలకి మానవులకి యుద్ధం జరిగితే దేవతలని మానవులు ఇరగొట్టారు. చూడండి, దేవతలని మానవులు మామూలు కొట్టలేదన్నమాట. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది త్రిపురా రహస్యం. చూడండి, త్రిపురా రహస్యం అనేటువంటి ఈ పుస్తకం ఒక్క అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలోనే జరుగుతుంది. అందరూ వెళ్ళి రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ త్రిపురా రహస్యాన్ని కొని అసలు విషయాన్ని తెలుసుకోండి. అసలు విషయం చెప్తున్నా, ఒక 2 నిమిషాలు వినండి. త్రిపురా రహస్యం, త్రిమూర్తుల యొక్క వివాహం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వివాహం చేసింది ఎవరు? లక్ష్మీ పార్వతి సరస్వతి వాళ్ళకి భార్యలుగా అసలు ఎందుకు తయారయ్యారు అనే విషయాన్ని గురించి రమణ మహర్షి గారు సుస్పష్టంగా చెప్తున్నారు. వినండి. యుగాలు మనం ఏమనుకుంటాం, యుగాలు 4 అనుకుంటాం. కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. ఈ కలియుగంలో ఏ విధంగా ఉంది ధర్మం అనేటువంటిది అందరికీ తెలుసు. పంచపాండవుల్లాగా యుగాలు 4 కాదు, 5 అని చెప్పారు రమణ మహర్షి గారు. అది మొట్టమొదటి సత్యయుగం. సత్యయుగంలో ఉన్నటువంటి మానవులకి వాళ్ళ దైవశక్తులు ఉన్నాయి. దైవశక్తులుగా దేవతలే వాళ్ళు. దేవతలకు ఎటువంటి శక్తులు ఉన్నాయో సత్యయుగంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అటువంటి శక్తులే ఉన్నాయన్నమాట. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే దేవతల్ని పూజించట్లే. జరిగిందని హోమాలు, యజ్ఞాలు, జపాలు చూస్తున్నారు కదా అయ్యగారులు. జపాలు, హోమాలు, యజ్ఞాలు చేయట్లే. ఎందుకని వాళ్ళే దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు. అందుకని దేవతలకి మానవులకి యుద్ధం జరిగింది. దేవతలకు కోపం వచ్చిందనమాట. ఒరే, వీళ్ళు మానవులు అయ్యుండి కూడా మనల్ని పూజించట్లేదు, యజ్ఞాలు హోమాలు జపాలు చేయట్లేదు అని కోపం వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయారు. తర్వాత జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పేది కాదండి, ఇది సాక్షాత్ రమణ మహర్షి యోగ దృష్టిలో, ధ్యాన దృష్టిలో ఉండి 80 సంవత్సరాలు మౌనంలో ఉన్నాడు ఆయన. ఒకే బండ మీద కూర్చొని 80 సంవత్సరాలు మౌనంలో ఉండి చెప్పాడు. ఆ విషయాన్ని చెప్తున్న ఒక 2 నిమిషాలు ఉండి. త్రిమూర్తుల యొక్క వివాహం ఎలా జరిగింది త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకంలో ఉంది. అత్యాశ్రమం శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించారు. ఆయన గురించి మన ఛానల్లో చాలా సార్లు చెప్పాం, ఆయన గురించి ఎక్కువ చెప్పుకుంటున్నాం. సత్యయుగం నాటి చరిత్ర, దేవతలకి మానవులకి యుద్ధం అనేది ఎలా జరిగింది. త్రిపురాలు అని అంటాం. త్రిపుర సుందరీ దేవి, త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరీ దేవి, ఆమె పవర్ఫుల్. సృష్టికి ముందు, సృష్టి తర్వాత, సృష్టి మధ్యలో, సృష్టి అంతంలో కూడా ఉన్నటువంటిది ఎవరు అంటే ఒక త్రిపుర సుందరీ దేవి.
అందుకే త్రిపుర రహస్యం అనేటువంటి పేరు పెట్టారు ఎవరు? రమణ మహర్షి గారు. అసలు త్రిపురాలు అంటే ఏంటంటే 3 పురాలని నాశనం చేసింది అనుకుంటాం కదా, అది కానే కాదు. రమణ మహర్షి చెప్పారు చూడండి, చాలా చిత్ర విచిత్రంగా ఉంది. వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. ఎవరికీ తెలియదు, ఇది మానవుడిగా పుట్టిన ఎవరికి తెలియదు, ఒక్క రమణ మహర్షి. అసలు త్రిపురాలు అంటే ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సత్వ, రజ, తమో, అవి త్రిపురాలు. చూడండి ఎంత చిత్ర విచిత్రంగా చెప్పారో. కాబట్టి మీకు అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ముందు నన్ను తిట్టుకోవచ్చు అన్నమాట. వీడియో మొత్తం చూసిన తర్వాత జాగ్రత్తగా ఆలోచించింది. పూర్యతే ఇది పురః, వేదాలలో ఉందన్నమాట. పూర్యతే ఇది పురః, ప్రజల చేత పూరించబడుతుంది కాబట్టి దాన్ని పురాలు అని అంటాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నవద్వారే పరే పుంసి అని చెప్పారు. అంటే మానవుడి యొక్క శరీరం అనేటువంటిది 9 ద్వారాలతో ఉంటుంది. అవే నవరంధ్రాలు అని అంటాం అన్నమాట. అద్దంలో వెళ్ళి చూసుకుంటే మీకు తెలుస్తాయి ఆ 9 ద్వారాలు ఎక్కడ ఉండేది. అది కృష్ణ పరమాత్మ చంపేజు పూరించబడేటువంటిదే పురాలు అనేటువంటి దాని అర్థం. సరే, శివాంశ సంభూతుడైనటువంటి దత్తాత్రేయుడు త్రిపురా సుందరి దేవి యొక్క రహస్య తత్వాన్ని గురించి పరశురాముడికి వివరించాడు. అమ్మ ఆజ్ఞానుసారం, చూడండి, అమ్మే త్రిపుర సుందరి దేవి ముందు ఉన్నటువంటిది. అమ్మ యొక్క ఆజ్ఞానుసారం బ్రహ్మదేవుడు మానవ, దేవ, రాక్షస, జంతు, సత్త, జాలాలన్నిటినీ కూడా సృష్టిస్తున్నారు కదా అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారమే బ్రహ్మ, విష్ణు, త్రిమూర్తులు వాళ్ళ యొక్క పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తూ ఉన్నాడు, శ్రమ ఎక్కువైంది, ఆయనకు బాగా శ్రమ అనేటువంటిది ఎక్కువైంది అనమాట. వాళ్ళందరికీ కూడా పోషకుడు శ్రీ మహావిష్ణువు, ఆయన కూడా బాగా శ్రమ చేస్తూ ఉన్నారు. శ్రమ అనేటువంటిది అధికమైంది, ఎక్కువైంది. ఎవరికైనా కానీ శక్తికి మించినటువంటి పనులు చేసినట్లయితే చాలా ఇబ్బంది. శక్తి మనతిక్రమ్య, శక్తికి మించిన పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు. శక్తికి మించినటువంటి పనులు, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, జపాలు కానీ చేసినట్లయితే ఆరోగ్యాలు పాడైపోతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేము అన్నమాట. అందుకని అందరూ కూడా శక్తికి మించినటువంటి పనులు చేయకూడదు. వీళ్ళ ముగ్గురు ఏం చేశారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శక్తికి మించినటువంటి పనులు చేయటం మొదలు పెట్టారు. పాపం వాళ్ళకి శ్రమ అనేటువంటిది ఎక్కువైంది. శ్రమ ఎక్కువయి అమ్మను ప్రార్థించారు. అమ్మను త్రిపుర సుందరి దేవిని ప్రార్థించారన్నమాట. అప్పుడు ఆమె వాళ్ళకి ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది అంటే 12 భుజాలతోటి. చూడండి చిత్ర విచిత్రం. త్రిపుర సుందరి దేవి, ఒకసారి పట్టుకో. త్రిపుర సుందరి దేవి ఆ త్రిమూర్తులకి ఎలా ప్రత్యక్షమైంది అంటే 12 భుజాలతోటి, 10 తలలతోటి, 12 భుజాలతోటి వాళ్ళకి ఆవిర్భవించింది. ఎలా? త్రిమూర్తుల యొక్క రూపాన్ని ఆమె ధరాయించింది. ఆమె ధరించి వాళ్ళకి ఆవిర్భవించింది. భయపడ్డారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దంలో చూసుకున్నాం అనుకోండి, మనం బింబం, అద్దంలో ఉండేది ప్రతిబింబం. అలాగే 10-15 అద్దాలు ఉంటే ఏమవుతుంది? మనం ఒక్కళ్ళమే ఉండేది, దాంట్లో మన ప్రతిబింబాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అమ్మవారు 12 భుజాలతోటి, 10 తలలతోటి ఆవిర్భవించింది. భయపడ్డారన్నమాట వాళ్ళందరూ కూడా. వాళ్ళు చేసేటువంటి పనుల గురించి, వాటిని గురించి వివరించి చెప్పారు. అప్పుడు అమ్మ ప్రసన్నురాలైంది. వారి శ్రమను గురించి చెప్పారు. అమ్మ బాగా ఆలోచించింది అనమాట. బాగా ఆలోచించి ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఎవరికైనా కానీ శ్రమ తగ్గాలి అంటే, జాగ్రత్తగా వినండి, ఎవరికైనా శ్రమ తగ్గాలి అంటే స్త్రీ అనేటువంటిది అవసరం. అందుకని ఆమెలో ఉన్నటువంటి బ్రహ్మ అంశ నుండి సరస్వతీ దేవిని సృష్టించింది. బ్రహ్మ అంశ నుండి సరస్వతీ దేవిని సృష్టించింది. విష్ణు అంశ నుండి లక్ష్మీదేవిని సృష్టించింది. శివాంశ నుండి గౌరిని సృష్టించింది. సృష్టించి
మీ శ్రమ తగ్గాలి అంటే వీళ్ళని వివాహం చేసుకోండి అని చెప్పింది అమ్మవారు. చూడండి, అమ్మవారు తన యొక్క బ్రహ్మ అంశ నుండి సరస్వతిని, విష్ణు అంశ నుండి మహాలక్ష్మి, అలాగే శివాంశ నుండి గౌరిని సృష్టించి వాళ్ళ ముగ్గురికి కూడా ఇచ్చింది. వివాహం చేసుకోండి వీళ్ళ ముగ్గురిని అని. ఒక శుభముహూర్తంలో వాళ్ళు ఏంటి అంటే ఆ ముగ్గురిని కూడా వివాహం చేసుకున్నారు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి పెళ్లి చేసింది ఎవరు? అమ్మవారే. త్రిపుర సుందరి అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు. వారి త్రిపురాంతకంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని గురించి మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆమెను చూసి తరించండి. జపాలు, హోమాలు, యజ్ఞాలు మానవులు చేయట్లే. సత్యయుగంలో జరిగిందనమాట. జపాలు, యుగాలు మానవులు చేయట్లే. అందువల్ల దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మదేవుడి దగ్గరికి. ఈ మానవులందరూ కూడా నాకు జపాలు, సత్యాలు, హోమాలు చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఒక గర్వం అన్నమాట. మేమే దైవశక్తి కలిగినటువంటి వాళ్ళం అనేటువంటి గర్వం ఉంది. కాబట్టి మాకు వాళ్ళు జపాలు, తపాలు ఇలాంటి హోమాలన్నీ కూడా చేయాలంటే మేమేం చేయాలి అని అడిగారు. ఇది ఎవ్వరికీ తెలియదు, వేద పండితులకు కూడా తెలియదు ఈ విషయం. ఒక్క రమణ మహర్షి చెప్పినటువంటిది అన్నమాట. చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆలోచించాడు. ఆలోచించి అమ్మవారిని ప్రార్థించాడు. త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని ప్రార్థించారు. వెంటనే అమ్మ భయంకరమైనటువంటి ఒక రూపాన్ని ధరించింది. రూపాన్ని ధరించి అప్పుడు వాళ్ళ నుండి ఆమె యొక్క రూపం నుండి కాముడు అనేటువంటి వాణ్ణి, జాగ్రత్తగా వినండి, కాముడు అనేటువంటి వాణ్ణి సృష్టించిందనమాట. ఆమె కాముడు అనేటువంటి వాణ్ణి సృష్టించింది. దేనికి? మన కోసమే అన్నమాట. మానవుల కోరికలు జరగాలి, కోరికలు వస్తేనే వాళ్ళని పూజించేది. అందుకని ఆమె ఏం చేసిందంటే కాముడు అనేటువంటి వాడిని సృష్టించి వాడికి చెప్పింది, ఒరే ఇప్పటి నుంచి మానవ జాతి ఎవరైనా కానీ దేవతలను పూజించకుండా, హోమాలు, యజ్ఞాలు, జపాలు చేయకుండా ఉంటారో వాళ్ళని నాశనం చేయండి అని కాముడిని సృష్టించి. ఇంకా కాముడు ఏం చేశాడు? గర్వం పెరిగిందనమాట. ఆ కాముడికి గర్వం పెరిగి అందరినీ కూడా ఇష్టం వచ్చినట్లు కూడా మానవ జాతిని ముఖ్యంగా ధ్వంసం చేస్తూ ఉన్నాడు. దేవమానవ యుద్ధాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అసలు మానవులకి దేవతలకు యుద్ధం అనేది ఎందుకు జరిగింది? సత్యయుగంలో మానవులు స్వార్థరహితులై దేవతలను స్థుతించడం మానుకున్నారు. యజ్ఞయాగ జపాహోమాలు చేయటంలే. బాధపడినటువంటి దేవతలు బృహస్పతితో సమాలోచనం చేసి బ్రహ్మదేవుని యొక్క ఆయన దగ్గరికి వెళ్ళారు. సత్యలోకంలో బయట శతయోజన విస్తీర్ణమైనటువంటి మహాసభలో కొలువు తీరినటువంటి బ్రహ్మను చూశారు. అదే సత్యలోకం లోపల బ్రహ్మ మరో రూపంలో కొలువు తీరి ఉంటాడు. కామక్రోధాలు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండమ్మా. కామక్రోధాలు అంటే కాంతా కనకాల మీద అత్యాశ ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మలోకంలోనికి పోలేడు. దేవతలు కూడా అంతేగా మనలాగా, వాళ్ళకి కాంతా కనకాలంటే ఇష్టం. అందువల్ల సత్యలోకం లోపల ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూడటానికి భయపడ్డారు. వెలుపల ఉన్నటువంటి బ్రహ్మను మాత్రమే చూసి వాళ్ళ బాధలన్నీ కూడా ఆయన వివరించారు, ఆయన్ను ప్రార్థించారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే లక్ష్మీదేవిని ప్రార్థించండి అని చెప్పాడు. చూడండి, మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి అని చెప్పాడు. తపస్సు చేశారు. మాయామయ అయినటువంటి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఒక వరాన్ని ఇచ్చింది దేవతలకి. కాముడు అనేటువంటి వాడిని సృష్టిస్తాను అని చెప్పి అంతర్ధానం అయిపోయింది. చూడండి, అమ్మవారు కాముడు అనేటువంటి వాడిని సృష్టించి అంతర్ధానం అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి భూలోకంలో ఉండేటువంటి మానవులు ఎవరైనా కానీ జాగ్రత్తగా వినండి. అందుకే మనం జపాలు, హోమాలు ఇవన్నీ చేయిస్తాం అన్నమాట. అమ్మవారి యొక్క ఆజ్ఞ. భూలోకంలో ఉండే మానవులు ఎవరైనా కానీ యజ్ఞాలు, యాగాలు, జపాలు, హోమాలు చేయించకపోయినట్లయితే ఆ జాతి మొత్తానికి కూడా ప్రమాదం అని కాముడిని సృష్టించింది అనమాట. వాడేం చేశాడు? దేవతల మీదనే తిరగబడ్డాడు. ముందు దేవతలందరూ ప్రార్థించారు. అప్పుడు మానవ జాతి అన్నటువంటిది
వాళ్ళు ఏమన్నారంటే అసలు మేము దేవతను ఎందుకు ప్రార్థించాలి? చూడండి, సత్యయుగంలో ఉన్నటువంటి మానవులు దేవతల కంటే కూడా మానవులకే పవర్ ఎక్కువ. దేవతలు ఎరగొట్టారనమాట మానవులు. మానవులకి దేవతలకి యుద్ధం జరిగిందనమాట. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. కాంతా కనకాల మీద వాళ్ళ కోరిక అనేటువంటి లేనే లేదు. దైవ శక్తులన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఈ కాముడు అనేటువంటి వాడితో ఏం చెప్పారంటే అసలు మేము దేవతలను ఎందుకు పూజ చేయాలి? ఎందుకంటే వాళ్ళ శక్తులన్నీ మాకు ఉన్నాయి, మేము దేవతలమే. వాటి జపాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు అన్నారన్నమాట. వెంటనే వాడి కోపం వచ్చింది, కాముడికి కోపం వచ్చింది. వాడి కోపం వచ్చి మానవ జాతి మీద తిరగబడ్డాడు. చూడండి ఏం జరిగిందో. ఆయనేమో దైవాంశ సంభూతుడు, వీళ్ళకి కూడా దైవ శక్తులు ఉన్నాయి మానవులకి. తిరగబడ్డాడు అనమాట. మానవ జాతి మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు కాముడు. ఆ సమయంలో, ఆ కాలంలో భూమిని పరిపాలించినటువంటి వీరవ్రతుడు అనేటువంటి రాజు ఉన్నాడు. వీరవ్రతుడు ఆయన భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. కాముడు అనేటువంటి వాడు రాష్ట్ర పాలకులనికి భయంకరంగా చంపుతున్నాడు. గూఢచారులందరూ కూడా వెళ్ళి రాజుకి జరిగినటువంటి విషయాన్ని చెప్పారు. కాముణ్ణి చంపడానికి 8 రోజులు చూడండి. ఆ కాముడు మహా త్రిపుర సుందరీదేవి సృష్టించింది మానవులు దేవతల్ని పూజించడానికి, హోమాలు యజ్ఞాలు చేయటానికి. ఆ కాముడు అనేటువంటి వాడు ఏం చేశాడంటే వాడిని చంపడానికి దేవతలందరూ కూడా 8 రోజులు మహాశివుణ్ణి, అమ్మవారిని గురించి ప్రార్థనలు, హోమాలు, జపాలు చేసి రాజా కొంచెం పక్కన హోమాలు జపాలు చేసి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ సమయంలో వీరవ్రతుని యొక్క సేనాపతులు, దేవదూతలు అసలు విషయం చెప్పారు. రణధీరుడు అనేటువంటి రాజు గదాయుద్ధంలో కాముకుని మీద బాణాలేశాడు. వాడు మూర్చిపోయాడు. మూర్ఛ నుండి తేరుకునే లోపే వీరవ్రతుడు కాముణ్ణి చంపేశాడనమాట. అసలు ఈ కాముణ్ణి సృష్టించింది ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి దూతలందరూ కూడా వచ్చారు. లక్ష్మీదేవి యొక్క దూతలందరూ కూడా వచ్చి ఈ కాముణ్ణి శవాన్ని మోసుకెళ్లారు, లక్ష్మీదేవి దగ్గర ఉంచారన్నమాట. ఇక వీరవ్రతుడు విజయోత్సాహాలు జరుపుతూ ఉన్నాడు. మానవులం దేవతల మీద గెలిచాను అని. అతని గురువు అయినటువంటి విద్యాపతి దేవతలని బంధించడం మంచిది కాదు అని చెప్పారు. చూడండి, సత్యయుగంలో ఉన్నటువంటి మానవులు దేవతలను బంధించారన్నాడు. బంధించి కాళ్ళకి చెట్లకు కట్టేసి ఎరగొట్టారు. అప్పుడు వాళ్ళ గురువు విద్యాపతి దేవతలను బంధించడం మంచిది కాదు, వాళ్ళని కొట్టడం మంచిది కాదు అని సుధృతి అనేటువంటి మంత్రి దేవతలని బంధువ విముక్తులను చేశాడు. వీరవ్రతుడు దేవతలను తెలియక జరిగింది అని క్షమాపణ కోరాడు. లక్ష్మీదేవి త్రిపుర సుందరీదేవి ప్రసాదంతో అమృతాన్ని పొంది కాముకుణ్ణి మళ్ళీ బ్రతికించింది. చూడండి, ఈ లక్ష్మీదేవి తాను సృష్టించినటువంటి కాముకుడు అనేటువంటి వాణ్ణి మళ్ళీ బతికించిందనమాట. నీవు మానవుల చేత మాత్రమే ఓడించబడలేదు. చూడండి ఏం చెప్పింది అమ్మవారు. నువ్వు ఎవరి చేత ఓడించబడ్డావు అంటే శివుడి చేత ఓడించబడ్డావు. శివశక్తి అది శివశక్తి ద్వారా నీవు ఓడించబడ్డావు అని చెప్పింది. వాడికి కోపం వచ్చింది. అయితే నాకు అసలు శత్రువు శివుడే అనమాట. కానీ శివుని నాశనం చేయాలి. చూడండి, చాలా విచిత్రమైంది, ఎవరికి తెలియదు. కాబట్టి అసలు వ్యక్తి ఎవరు అంటే నాకు శత్రువు మహాశివుడే. ఆ శివుని నాశనం చేయాలి అనుకున్నాడు కాముకుడు. చూడండి, శివుని నాశనం చేస్తే దరిద్రం పోతుంది. ఎందుకంటే పుట్టించేటువంటి వాడు బ్రహ్మ, పెంచేటువంటి వాడు విష్ణువు, అందరినీ నాశనం చేసేటువంటి వాడు శివుడు. నానాశనం కూడా కారణమైనటువంటి మహాశివుణ్ణి నాశనం చేస్తే సరిపోతుంది అనేటువంటి దాని చేత వాడు భయంకరమైన తపస్సు నిమగ్నం అయ్యాడు. అదే సమయంలో గౌరీదేవి వచ్చింది, ఎంతో చెప్పింది. మహాశివుడు అంటే సామాన్యుడు కాదు అని చెప్పింది. అయినా వాడు వినలేదన్నమాట. వాడు మొండితనాన్ని కోపగించి శివుని తృతీయ నేత్రజ్వాలలో దగ్ధమవుతావు అని శపించింది. కోపగించినటువంటి మహాలక్ష్మి
నీవు కూడా నీ భర్త నిందను భరించలేగా తపించి దగ్ధమవుతావు అని మళ్ళీ తిరిగి శాపాన్ని ఇచ్చింది. చూడండి, అంటే లక్ష్మి పార్వతి ఇద్దరూ కూడా ఒకరినొకరు శపించుకున్నారనమాట. లక్ష్మీదేవి కొడుకు కదా ఈ కాముడు అనేటువంటి వాడు. ఈ కాముడినేమో ఆమె శపించింది. కొడుకుని శాపం పెడితే కోపమేగా. అందుకని ఏమేం చేసింది, నీవు రాబోయే కాలంలో నీ భర్త నిందను భరించలేక నువ్వు చస్తావు మంటల్లో పడి అని పార్వతీదేవిని శపించింది. లక్ష్మీ పార్వతులు ఇద్దరు కూడా కోడళ్ళు అన్నమాట, ఒకరినొకరు శపించుకున్నారు. ఆ సమయం అది కాస్త మాటల యుద్ధం పెరిగింది. మాటల యుద్ధం పెరిగి చివరి ఘోర సంగ్రామం అయింది. ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం మొదలు పెట్టారు. లక్ష్మి పార్వతి ఇద్దరు కూడా భయంకరమైనటువంటి సంగ్రామం జరుగుతూ ఉంది. దేవ మానవ రాక్షస లోకాలన్నీ కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. ఆ శాప కారణంగా చూడండి, బ్రహ్మదేవుడు వచ్చి లక్ష్మీదేవిని శాంతింపజేసి మూర్ఛపడిపోయినటువంటి గౌరీదేవిని మేల్కొల్పాడు. అంటే లక్ష్మీదేవి ఈ గౌరీదేవి మీద ఎప్పుడైతే బాణాలు వదిలిండో ఆమె కాస్త మూర్ఛపడిపోయింది. దేవతలకే యుద్ధాలు జరిగాయి. కూడా స్త్రీతోటే యుద్ధం చేసింది. అప్పుడు భర్తృ నిందను భరించలేక యోగాగ్నిలో దగ్ధం అవుతామని శాపం పెట్టింది. వీరవ్రతుడు పరిపాలించినంత కాలం, ఇంకా చివరిలోకి వచ్చింది, జాగ్రత్తగా వినండి. వీరవ్రతుడు అనే రాజు పరిపాలించినంత కాలం దేవతలు ఆయనతో స్నేహంగానే ఉన్నారు. ఇది ఎందుకంటే తప్పదు కదా. వీరవ్రతుడు అంటే సామాన్యుడు కాదనమాట. దేవతలనే చెట్లకు కట్టేసి ఎరగొట్టినటువంటి వాడు దేవవ్రతుడు. దేవతలనే కొట్టాడనమాట. కానీ దేవవ్రతుడు పరిపాలించి జీవించి ఉన్నంత కాలం దేవతలందరూ కూడా ఆయనతోటి స్నేహంగా ఉన్నారు. ఎందుకంటే స్నేహంగా లేకపోతే మళ్ళీ కొడతాడు, చెట్లు కట్టేసి. దేవతలు భయపడ్డారు అనమాట. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కోరికను వివరించారు. అప్పుడు ఆయన వర్షాధిపత్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. చూడండి, వర్షాధిపత్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు అనమాట. దేవేంద్రుడికి ఇచ్చి చెప్పాడు, వరుణుడిని ఆయన సహాయకారిగా ఉంచాడు. ఇప్పటి నుంచి ఇంకా అయిపోయింది సత్యయుగం. సత్యయుగం చివరికి వచ్చిందనమాట. ఇప్పటి నుంచి కృతయుగం మొదలవుతుంది. ఈ యుగం నుంచి అన్యాయాలు అక్రమాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఇంకా రాబోయే కలియుగం. ఆ కలియుగంలో అన్యాయాలు అక్రమాలు చూడటానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కలియుగంలో ఉండేటువంటి మానవులు ఎవరైనా కానీ యజ్ఞయాగాలు, జపాలు, హోమాలు చేయించకపోయినట్లయితే ఆ ప్రదేశంలో వర్షాలు పడనివ్వద్దు. అందుకు మనం దేవతలను పూజించేది. చూడండి, బ్రహ్మ యొక్క ఆజ్ఞ మాటిది. మన జాతికి శపించాడు ఆయన. దేవేంద్రుడిగా వరాన్ని ఇచ్చి, వరుణ దేవుణ్ణి ఆయనకు సహాయకారిగా ఇచ్చి, రాబోయేటువంటి కలియుగంలో వాడు దైవశక్తులు ఉండవు. వాడు ఎంతప్పటికి కూడా కాంతా కనకం, ఈ రెండు ఉంటే చాలన్నమాట జీవితానికి. కాంతా కనకాలను ఆశిస్తుంటాడు ప్రతి ఒక్కడు కూడా. దైవశక్తులు అనేటువంటివి ఎవరికి ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఏదో ఒక ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. ప్రయోజనం అనుద్దిశ్యాన మందోపి ప్రవర్తతే. పొట్టకూటి కోసమే వాడు జీవిస్తూ ఉంటాడు. మనశ్శాంతి కోసం దేవతలు పూజిస్తూ ఉంటాడు. యజ్ఞాలు, హోమాలు, జపాలు చేయించకపోయినట్లయితే ఆ ప్రదేశాలలో వర్షాలు పడనివ్వద్దు. పైగా దేవతలనే నమ్ముకొని చూస్తున్నారు కదా అయ్యగారులందరూ కూడా. జపాలు, హోమాలు చేస్తున్నారు ఇక్కడ. అయ్యగారులను ఎవరైనా అవమానించినా కానీ, వాళ్ళని దూషించినా కానీ ఆ గ్రామం, రాష్ట్రం, దేశం సర్వం సర్వనాశనం అని బ్రహ్మ యొక్క ఆజ్ఞ. శాపం అది మనకు శాపం పెట్టాడనమాట ఆయన. కాబట్టి అందుకే మనం దేవతలకు భయపడి యజ్ఞాలు, హోమాలు, జపాలు చేస్తూ ఉంటాం అన్నమాట. కోరికలు నెరవేర్చడం మిమ్మల్ని పూజిస్తారు తప్పనిసరిగా. పరమనాస్తికుడు కూడా వాళ్ళు కూడా దైవత్వం ఉంటుందన్నమాట. మత కుల పోరాటాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవతలను పూజించాల్సిందే. యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మానవ జాతి మొత్తానికి కూడా వినాశనం సంభవిస్తుంది అని బ్రహ్మ మనకు శాపాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి చూడండి, లేకపోతే మనం పూజించం దేవతలం, ఇలా జపాలు, హోమాలు చేయించాం అనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా ఏం చేశారు వీళ్ళు మానవులు, భయపడి అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి, మహాశివుడికి
అభిషేకాలు, శ్రీ మహావిష్ణువుకి పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే అయ్యగారు చూస్తున్నారు కదా శివాలయం యొక్క అర్చకులు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానుసారమే. కాబట్టి దైవశక్తి అనేటువంటిది ఉంది, మానవాతీతమైనటువంటి దైవశక్తి అనేటువంటిది ఉంది. స్వామి కొంచెం కొంచెం సైడ్ దైవశక్తి అనేటువంటిది ఉంది. ఈ అమ్మవారిని ఎవరైతే చూస్తున్నారు కదా నిమ్మకాయల దండలతోటి కుంకుమ పూజలతోటి ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు కోరినటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతాయి. అమ్మవారంటే ఎవరు అనుకున్నావు? మన జాతి, మానవ జాతి పార్వతీదేవి, పర్వతరాజు యొక్క పుత్రుడు హిమవంతుని యొక్క కూతురు. అటువంటి హిమవంతుని యొక్క కూతురుని అసలు వివాహమే చేసుకోవాలి అనుకున్నాడు అనమాట ఈయన పరమేశ్వరుడు. చూడండి, వివాహమే చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ వివాహం చేసుకునేటువంటి పరిస్థితిని ఎవరు కల్పించారు అంటే కాముడు కనిపించాడు, మన్మధుడు. పాపం ఆ శివుడు అసలు పెళ్ళే చేసుకోకుండా పెళ్లి చేసుకోవటం, మళ్ళీ పిల్లలు పుట్టడం, వాళ్ళ కోసం కష్టపడటం, ఈ గోలంత దేనికి? ప్రశాంతంగా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకోవాలనుకున్నాడు మహాశివుడు. అటువంటి వాడికే ఉంది కదా పార్వతీదేవి సేవ కాముడికి, మన్మధుడికి తృతీయ నేత్రజ్వాలలో భగ్నమైపోతావని. అది ఇప్పుడు వచ్చిందనమాట. మన జాతి పార్వతీదేవి మానవ జాతి, ఆయన మహాశివుడు దేవజాతి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేశారనమాట ఎవరు? మన్మధుడు, వీళ్ళిద్దరికి కూడా. అందువల్ల శివుడి యొక్క తృతీయ నేత్ర జ్వాలలో దగ్ధమైపోయాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇటువంటి దేవ రహస్యాలు, సృష్టి రహస్యాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఒక్క అరుణాచలంలో తప్ప ఎక్కడా కూడా దొరకదండి. అందరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా త్రిపుర రహస్యం, ఇది త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కొని అసలు విషయాన్ని గమనించండి. దేవతలకి మానవులకి యుద్ధం ఎందుకు జరిగింది, హోమాలు జపాలు యజ్ఞాలు అందరూ మానవులు ఎందుకు చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు రమణ మహర్షి. ఆయన అసలు 5వ తరగతి చదువుకుంది రమణ మహర్షి. చూడండి, 5వ తరగతి చదివినటువంటి అతనికి ఎలా తెలిసింది ఇదంతా? రాత్రిపూట ఆయనకి సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 ఉంటాయి కళలు మనకు. మామూలు కళలు, స్వప్నాలు వేరు అన్నమాట. జాగ్రత్త అవస్థ అంటే నీ కళ నుండి మేలుకున్న తర్వాత ఒక్కడే అనేకం అవుతాం, ఈ ఒక్కడివే అనేకం అవుతాం స్వప్నం నుండి మేలుకున్న తర్వాత. కానీ సుషుప్తి అని నువ్వు చూడండి, సుషుప్తి అనేది అది గాఢ నిద్ర. స్లీప్, డీప్ స్లీప్ అని 2 ఉంటాయి. డీప్ స్లీప్ లో అంటే సుషుప్తి అవస్థలో ఉన్న గాఢ నిద్రలో ఉన్నప్పుడు అసలు నువ్వు ఉండవు, ఏమీ ఉండదు. గాఢ నిద్రలో నీకు ఏదైతే కనిపిస్తుందో అదే దైవత్వం, అంతే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు గుర్తుండవు, ఉండవు. అసలు మనం ఉన్నవాళ్ళేమో అనుకుంటాం. మామూలు నిద్రలో అయితే నువ్వు ఉంటావు, మామూలు నిద్రపోయేటప్పుడు అయితే నువ్వు ఉంటావు. అదే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏంటి? నువ్వు ఉండవు, నీ శరీరము ఉండదు, అసలు ఎవ్వరూ ఉండరు. గాఢ నిద్రలో మనకు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళే దైవత్వం. అందుకే తెల్లవారిన తర్వాత చెప్పుకోవడానికి గుర్తుండవు. గాఢ నిద్రలో గుర్తుంటే మళ్ళీ తెల్లవారిన తర్వాత గాఢ నిద్రలో గుర్తుండవు. అందరూ ఒకసారి ఈ త్రిపుర రహస్యాన్ని అరుణాచలం వెళ్ళి, అక్కడే దొరికేదండి, ఎక్కడ దొరకదు, వెళ్ళి సాక్షాత్ రమణ మహర్షి చెప్పినటువంటి దాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చి చదువుకొని సృష్టి రహస్యాన్ని గురించి, మానవులు దేవతలు ఎందుకు పూజిస్తారనే దాని గురించి తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. నమస్తే. మా వీడియోలన్నీ కూడా మన దేశం వాళ్ళే కాకుండా అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ వాళ్ళు కూడా చూసి లైక్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు 5,000 వచ్చాయి. అసలు విషయం చెప్తున్నాను కదా, దీనివల్ల 5,000 వచ్చాయి. ఈ 5,000 కూడా ఏం చేశానంటే ఈ స్టాండు, తర్వాత ఫోను, తర్వాత వైర్లెస్ మైకు ఎంత కూడా కొన్నాం. అయితే ఇప్పటి నుంచి వచ్చేటువంటి డబ్బుల్ని జిల్లెలమూడి అమ్మ 2 లక్షల మందికి ఒకే పంతిలో భోజనం పెట్టింది. ఆమె రేపు జూన్ 12వ తారీఖు జీవ సమాధి అయినటువంటి రోజు. అందరూ వీలున్నట్లయితే నేను కూడా వెళ్తా. ఆ రోజు అక్కడికి వెళ్ళి తీస్తాం అన్నమాట. జిల్లెలమూడి అమ్మవారి జీవ సమాధికి వెళ్ళి అక్కడ వీడియో తీస్తాం. కాబట్టి అమ్మవారిని ఒకసారి దర్శించండి. అలాగే శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు దైవశక్తి కలిగినటువంటి వాడు, ఆయన్ని కూడా దర్శించండి. అరుణాచల మహర్షి అనేటువంటి రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఈ రోజు కూడా విదేశీయులు తపస్సు చేస్తున్నారు. అక్కడ మన దరిద్రం చూడండి, మన ఇండియన్స్ కాదు,
మన ఇండియన్స్ కంటే కూడా విదేశీయులు ఆడవాళ్ళు అందులో చీరా జాకెట్టు పెద్ద బొట్టు పెట్టుకొని విదేశీయులు తపస్సులు చేస్తున్నారు అనమాట. ఆయన చెప్పింది మంత్రం ఒకటే, సుమ్మా హీరో అన్నాడు అంతే. ఎవరు అడిగినా కానీ ఒకటే ఆయన అంటే, సుమ్మా హీరో అంటే నోరు మూసుకొని కూర్చో అని. వాళ్ళేమనుకున్నారు పాపం, ఇంక అదే మహామంత్రం అనుకున్నారు. మహాత్ముల నోటి నుండి ఏదైతే వస్తుందో అవే మహామంత్రాలు అవుతాయి. నోరు మూసుకో అనేటువంటిదే మహామంత్రం అయిందనమాట. బట్ అందరూ ఒకసారి రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మొన్న ఒకడు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు మొగుడుంటేనే కదా బొట్టు పెట్టుకునేది, మరి ఆడవాళ్ళు అంటే బొట్టు పెట్టుకుంటారు మొగుడున్నాడు కాబట్టి, మరి మగవాళ్ళకి మీకెవర్రా మొగుళ్ళు అన్నాడు ఓ పనికి మానవుడు, ఓ మత ఛాందసుడు అనమాట. ఆ ముగ్గురు మేడమ్స్ ఏడ్చారు పాపం. హిందూ జాతి యొక్క మనోధైర్యాన్ని వాడు దెబ్బ కొడుతున్నాడు అనమాట. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ కులాన్ని గౌరవించుకో, మీ అమ్మా నాన్నలను నువ్వు గౌరవించు, మిగిలిన మతాలు మిగిలిన కులాలతోటి జోలిపోవద్దు. అసలే ఈ దేశం హిందూ దేశం, దేశం ఇండియా కాదు, భారతదేశం కూడా కాదు, హిందూ దేశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ మతాన్ని మీ కులాన్ని నువ్వు గౌరవించుకో, మిగిలిన మతాలను కూడా గౌరవించు. హిందూ మతం అంటే ఏంటి అంటే మానవత్వం అంతే. హిందువులను ఎవరినైనా కానీ అడగండి, సర్వమతాలు సమానమే అంటారు వీళ్ళు. ఎవరినైనా హిందువులను ఎవరినైనా అడగండి, సర్వమతాలు సమానం అంటారు. మరి అదే భావం నీలో కూడా ఉండాలిగా, సర్వమతాలు సమానం నీలో కూడా ఉండాలి. ఆ విధంగా ఉంటే ఉగ్రవాదం అనేటువంటి పెరగదు. కాబట్టి అందరూ కూడా కుల మత పోరాటాలు లేకుండా దైవశక్తులు మనకెట్లాగో రావు. మనం సత్యయుగంలో ఏమన్నా ఉన్నామా, కలియుగంలో ఉన్నాం అనమాట. చెప్పాం కాంత కనకం, అందమైన అమ్మాయిలు డబ్బులు ఉంటే చాలు మనకు, జీవితం ఏం అవసరం లేదన్నమాట. కాబట్టి అటువంటి మనకు దైవ శక్తులు రావు. అయితే దేవతలు ఎందుకు పూజిస్తామంటే బ్రహ్మదేవుడి యొక్క శాపం అది మనకు. ఎవరైతే యజ్ఞాలు హోమాలు జపాలు చేయించలేదో అక్కడ వర్షాలు పడనివ్వద్దు అన్నాడు అనమాట. అందుకు మనం దేవతలని పూజిస్తూ ఉంటాం. కమఠాచలం అంటే వినుకొండ. కమఠాచలం అసలు వినుకొండ కాదండి, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ. అసలు వినుకొండ కాదు దీని పేరు, కమఠాచలం. దీనికి కమఠాచలం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. విదేశాలలో అమెరికా, రష్యా, లాటిన్ జపాన్లో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెముడు అమ్మవారి భక్తులు అందరికీ కూడా నా ఛానల్ని ఆదరిస్తున్న మీకు నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఈ ఛానల్ ఆగదు. రేపు నేను చచ్చిపోతానంగా కూడా తప్పనిసరిగా వీడియో తీసి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. థ్యాంక్ యూ.